తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ది కాలం గడుస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 1, 2, జూన్ 3వ తేదీల్లో 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరగనున్నాయి. తెలంగాణను సాధించి స్వరాష్ట్రంలో తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్ద కాలం పాటు ప్రగతిని సాధించామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు. ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడుకలకు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధినేత పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కార్యకర్తలు పార్టీ అందించే సూచనలను అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలు నేతలను కేసీఆర్ కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. మలిదశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీ ఎంతో పోరాటం చేసింది. అందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. సంక్షేమ కార్యక్రమాలు చేసి 10 సంవత్సరాల పాటు పాలన అందించి తెలంగాణను జాతీయ స్థాయిలోనే నెంబర్ 1 గా నిలిచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా ప్రారంభించుకొని ఎంతో మంది కళాకారులను, ఎంతో మంది అమరవీరుల కుటుంబాలను సన్మానించుకొని నాడు ఒక దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవం సంబంధించి ఎంతో ఘనంగా నిలుస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలను కూడా అంతే ఘనంగా ముగించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ద కాలం గడుస్తున్న సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుక నిర్వహించాలని అధినేత నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ 1, 2, 3 తేదీల్లో 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. జూన్ 1వ తేదీ నాడు గన్పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్ద గల అమరవీర జ్యోతి వరకు 7 గంటలకు రాత్రి 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించినట్టు కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో త్యాగాలు చేసిన అమరవీరులకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావమై దశాబ్ది కాలం గడిచిన నేపథ్యంలో దశాబ్ది ముగింపు వేడుకలకు సభను హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే రోజు హైదరాబాద్ లోని 10 దవాఖానాల్లో అనాథాశ్రయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు చేపట్టి వారికి అండగా నిలవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా జూన్ 3న జూన్ 3 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ జెండాతో పాటు జాతీయ జెండాను ఎగురవేసి సీటు పనులు పంచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వేడుకలు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ సాధించి రాష్ట్రం తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజల సహకారంతో దశాబ్ద కాలం పాటు ప్రజలను సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ జనత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానేనని ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత పునరుద్ఘాటించారు. ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధినేత పిలుపునిచ్చారు. అయితే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర దాకా కార్యకర్తలు పార్టీ ఆదేశ సూచనలు అనుసరించి ముగింపు వేడుకలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏదేమైనప్పటికీ ఇవాళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను
ఘనంగా నిర్వహించుకొని దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా అధినేత పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా టీఆర్ఎస్ అంతా కదిలి వచ్చి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా కృతజ్ఞతలు కూడా బీఆర్ఎస్ అధినేత సూచించిన ఆదేశాలకు అనుగుణంగా పనిచేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్ లివిల్ థ్యాంక్ యూ.